నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరి ఈ చేట వాడే విధానం, పూర్వం చేటలో ఇలాంటివేనండి పరికరాలు. ఇది చేట. దీనికైతే 18 సంవత్సరాలు ఉన్నాయండి. మా అమ్మగారిది. మా అమ్మగారికి ముషాయం ఇచ్చినప్పుడు మరి ఇచ్చింది తెచ్చుకుని దాచుకుని దీన్ని భద్రంగా వాడుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు పల్లీలు వేయించాను. ఎందుకు వేయించాను అనేది మీకు చెప్తాను. ఇది ఏం చేస్తాను అనేది చూపిస్తాను. ఇవి పల్లీలు వేయించేసానండి. వేయించినవి చల్లారి వరకు ఈ పళ్ళులో పోసాను. వేయించినవి ఏడివేడి సేటలో వేయకూడదు. పెద్దలు చెప్పింది ఏడివేడి వస్తువులు ఏది వేయరండి ఇందులో. ఇలా వాడుకోవటానికి సేట చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా సేట, ఇలా మనం నలిపేసామనుకోండి చక్కగా ఇలా నలిగిపోతుంది. ఏడివేడి ఎందుకు వేయకూడదు అంటారంటే, కాటిలో బూడిది సేటలోకి రావాలి. మనము ఎంత బతికినా ఎలా బ్రతికినా చచ్చిపోయిన తర్వాత దాన సంస్కారాలు అయిన తర్వాత మరి 3వ రోజు చిన్న కార్యక్రమం వస్తుంది. అప్పుడు ఎత్తుతారండి మనల్ని కాల్సిన బూడిద. 3వ రోజు చిన్న కార్యక్రమం నాడు ఎత్తుతారన్నమాట. అప్పటి వరకు ఏ వర్షం వచ్చి కొట్టుకుపోకుండా ఉండాలి. అప్పుడు మన జీవితానికి సార్థకం అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా? ఆ బూడిద ఎత్తే వరకు ఏ వర్షం ఉన్నా వచ్చిందనుకోండి, బూడిద ఎత్తకుండా ఏమవుద్ది, వర్షానికి ఆ బూడిద కొట్టుకెళ్ళిపోతుంది. కనీసం ఎత్తే అవకాశం లేకుండా అయిపోతుంది. అది సార్థకం లేని బతుకు అయిపోతుంది. సార్థకం కలగాలంటే ఏం చేయాలి? ఆ వర్షం రాకూడదు. ఆ కాటిలో బూడిది ఈ సేటలోకి ఎత్తుతారంట. సేట సీపురి పట్టుకుని వెళ్తారు చిన్న కార్యక్రమం రోజు. ఈ సేటలోకి సీపురుతోటి ఎత్తుతారు. అందుకని కాటిలో బూడిది సేటలోకి వచ్చే వరకు కూడా మన జీవితం నమ్మకూడదు. మన బతుకు అప్పుడు సార్థకం అవుతుందని పెద్దలో చెప్పింది. అది మీకు చెప్పటం కోసమే ఈ సేటలో ఈ పని చేస్తూ చూపిస్తున్నాను. చేటకి అంత ప్రత్యేకత ఉన్నదన్నమాట. ఇది ఇలాంటి వేడి వేయరన్నమాట. అంటే వేడి వేయటానికి కాటిలో బూడిది సేటలోకి రావడానికి ఏంటండి అని అడుగుతారు కదా. ఒక్కొక్కరికి 3వ రోజు చిన్న కార్యక్రమం వస్తుంది అంటున్నాను కదా. పొద్దున దానం చేశారు రాత్రి అనుకోండి, రాత్రి కాల్ చేశారు చనిపోయిన మనిషిని, బూడిదైపోయింది, పొద్దుటే వచ్చేస్తుంది చిన్న కార్యక్రమం, మరనాడే వచ్చేస్తుంది. వాళ్ళకి రోజులు లేకపోతే తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఈ బూడిద ఇంకా చల్లారదు. వేడిదైనా కానీ ఎత్తేయాలి చేటలోకి. అందుకును కాటిలో బూడిద ఎత్తినప్పుడు వేడిగా ఉన్నా ఎత్తేయాలి, చల్లగా ఉన్నా ఎత్తేయాలి. కాబట్టి చేటలోని మనం ఇంట్లో చేసిన ఐటమ్ ఏది కూడా వేడిది అనేది వేయకూడదని, అందుకని వేడి పదార్థాలు వేయొద్దని చెప్పేవారు అన్నమాట. ఇది చూసారా శరీరకి ఎంత బాగా వస్తుందో కొట్టు. అదిగో చూసారా చేట దగ్గర ఉన్నదే అదండి. చక్కగా కొంచెమైనా ఉందా, ఎంత వజ్రంగా వచ్చేసింది చూసారా. అంటే మనం పల్లీలు చల్లారిన తర్వాత నలుపుతాం కాబట్టి పొట్టు బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చల్లారాక నలుపుకుంటాం కాబట్టి పొట్టు బాగా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఏగేటంతా సచ్చి లేకుండా వేపుకోవాలి. చల్లారాక నలుపుకు పొట్టు తీసుకోవాలి. వేడి మీద నలిపిన పొట్టు రాదు. మరి వేడి సేటలో వేయకూడదు అంటారు కదా. ఇంతేనండి. ఇదే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంతేనండి, గిన్నెలోకి తీసేస్తానండి. అంటే అందుకే చేటలో వేడిది వేయకూడదు. కాటిలో బూడిది చేటలోకి రావాలి. అప్పుడు దాకా మన జీవితం ముగిసినట్టు కాదు, ఎంత గొప్పగా బతికేవన్నది కాదు. కాటిలో బూడిది చేటలోకి రావాలమ్మా అనేవారు అన్నమాట. అందుకును మరి బూడిద చల్లారకుండానే మరి చేటలోకి ఎత్తేవలసి వస్తుందంట కాటిలోది. అందుకు మనం ఇంట్లో వేడి చేయకూడదు అని చేటలో పోసి అని చెప్పేవారు అన్నమాట. చేట అంత గొప్ప పరికరం అండి. చెరగటం చూస్తారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో, అలానే చూసారు కదా. చేట ఒక గొప్పతనం, చేట చేసే పాత్ర అంత ఉంటుందండి. మనం వాడుకుని ఆఖరికి మనం చనిపోయిన తర్వాత కాటిలో బూడిద చేటలోకి వచ్చిన తర్వాత మాత్రమే మన జన్మ సార్థకం అవుతుందని పెద్దలు చెప్పింది. మీకు నేను చెప్పాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.